అయితే గూటిలో ఉండలేవో అలానే తమ బ్రతుకు తెరువు కోసం వృద్ధాప్యంలో ఉన్న అమ్మను వదిలి ఎగిరిపోయారు. నా అనే వాళ్ళు లేక తల్లి అన్ని రకాల కాలాల్లోనూ నిరీక్షిస్తూనే ఉంది. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చిగురుటాకు వణికినట్లు కాలం గడుపుతోంది. నీడనిచ్చే తోడు లేక విలపిస్తోంది. మంచిర్యాల జిల్లా లక్షటిపేటలో ఉంటున్న వృద్ధురాలు జువ్వి రాజుపై సామాన్యుడి ఆరోపణ 6 టీవీ ప్రత్యేక కథనం. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం చందారం గ్రామానికి చెందిన జువ్వి రాజు ఎవరి తోడు లేక జీవనం సాగిస్తోంది. ఆమెకు ఒక కొడుకు, 2 కూతుర్లు సంతానం కాగా భర్త రాములు ఉపాధి నిమిత్తం దుబాయ్కి వెళ్ళి బాగానే సంపాదించాడు. కానీ 20 సంవత్సరాల క్రితం రాములు మరణించాడు. పరిస్థితులు అన్నీ తారుమారయ్యాయి. పిల్లలకు వివాహాల తర్వాత ఎవరి దారిలో వారు చూసుకున్నారు. అప్పటి నుంచి జువ్వి రాజుకు కష్టాలు మొదలయ్యాయి. చందారంలో ఉన్న ఇల్లు సైతం శిథిలం కావడంతో నిలువ నీడ లేకుండా పోయింది. జీవిత చరమాంకంలో పట్టించుకోవాల్సిన కన్నబిడ్డలు పట్టించుకోవట్లేదు. కేవలం ప్రభుత్వం ఇస్తున్న వృద్ధాప్య పింఛన్తోనే కాలం వెల్లదీస్తోంది ఈ అభాగ్యురాలు. అమ్మ నీ పేరేంటిది? రాజు. ఏం ఇంటి పేరు? జువ్వి రాజు. జువ్వి రాములు. నీ భర్త? జువ్వి తిరుపతి కొడుకు. జువ్వి తిరుపతి రాములు నా భర్త. భర్త చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలే? 21 సంవత్సరం అయిపోయి. కొడుకు పెళ్లి చేసినావా? ఎన్ని సంవత్సరాల కింద చేసినావు? కొడుకు పెళ్లి చేసిన అయ్యుండంగానే అయింది. ఎంతమంది మొత్తం? నీకు ఎంతమంది పిల్లలు? నాకు 3. 2 బిడ్డలు, 1 కొడుకు. అందరికి పెళ్లి చేసినావా? అందరికి అయిపోయినాయి. 1 బిడ్డకు సొంతం నేనే చేసుకున్నా. మరి నీ కొడుకు నేను తీసుకుపోతలేడా? తీసుకుపోతాడు కానీ నువ్వు తీసుకుపోతు వడబెడుతుంది. భూమి కావద్దా ఉండ. మనం ఇప్పుడు చచ్చిపోతాను. అయ్యా పావునాడు కొట్టేస్తే కొట్టుకోదా? అది వద్దు. ఇక్కడ ఉండబట్టి ఎన్ని రోజులే? ఇక్కడ 2 3 ఏళ్ళు అవుతుంది. ఈయన పండుకున్నా. ఈయన పండుకున్నా. ఈయన వండుకున్నా. ఈ రాగి చెట్టు ఏమన్నది ఆఫీసులకు వద్దు. బయట చెట్ల కింద వండుకుంటాను. ఈ చెట్టు కింద ఉంటున్నా. అందుకు 1 రోజుగా వీడికి 3 ఏళ్ళ ఈడ బతుకుతున్నా. తిండి ఎట్లా వస్తుంది? నాక కొనుక్కుంటున్నా. ఒక 6 నెలలు పోయినా ఆడికి. 6 నెలలు మన సందారం పోయినా బియ్యం తెచ్చుకున్నా. నడవ సాధన అయితే. నీ ఊర్లో ఇల్లుందా? ఇల్లు ఉన్నది. అంటే సందారంలో ఉన్నది. మంచిగా లేదా? మంచిగా లేదు, కూలిపోయింది. ఇక్కడనే కావాలి. అవునా? అది ఆగతందుకు లేదు. మరి అది కాదు, నీకు బియ్యం ఇవన్నీ పప్పులు ఉప్పులు ఎట్లా వస్తున్నాయి? కొనుక్కుంటా. నీకు పింఛన్ వస్తుందా? అత్త. నీకు ఇల్లు కావాలి? ఇల్లు కావాలి. అమ్మ నీ పేరేంటిది? రాజు. ఏం ఇంటి పేరు? జువ్వి. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఆవాసంగా మార్చుకుంది జువ్వి రాజు. కన్న బిడ్డలు పట్టించుకోక మొరపెట్టుకున్న అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి స్పందన రాక కాలం వెల్లదీస్తోంది. సర్కారు నుంచి వచ్చే వృద్ధాప్య పింఛన్తో తిండికి కావాల్సినవి కొనుక్కుని పూటకు గంజి నీరు తాగుతూ చెట్ల కింద బతుకుతూ జీవితం ఈడుస్తోంది. జువ్వి రాజమ్మ అనే వృద్ధురాలు గత 2 సంవత్సరాలుగా లక్షటిపేట తహసీల్దార్ కార్యాలయం ముందు వంట చేసుకుంటూ తింటూ ఉంటూ ఇక్కడనే వంట చేసుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉంటున్నాం. ఎందుకనంటే ఆమెకు గతంలో మంచిగానే జీవించింది. మరి ఏ కారణాల వల్లనో ఆమె ఈ విధంగా ఉన్నది. కావున 2వ తరగతి మేజిస్ట్రేట్ అయినటువంటి తహసీల్దార్ గారు దాని ముంగట ఆమె వంట చేసుకున్నటువంటి పరిస్థితిని గమనించి అదేవిధంగా పక్కనే 100 అడుగుల దూరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం కూడా ఉన్నది. అలాంటి వృద్ధులను మానసికంగా కానీ ఏదైనా ఇదిగా ఉంటే వాళ్ళను
హాస్పిటల్లో పరిశీలించడం కోసం కానీ లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించి వారితో కౌన్సిలింగ్ ఇచ్చి వారిని వాళ్ళ దగ్గరికి పంపించడం కానీ లేదా ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టిలో తీసుకెళ్లి అనాథ ఆశ్రమాల్లో ఉంచేటట్టు కల్పించి వర్చువల్గా కూడా ఒక తహసీల్దార్ కార్యాలయం ముందు వంట చేసుకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని మరి అధికారులు ఆమెపై దృష్టి పెట్టకుండా ఎంత నిర్లక్ష్యానికి గురి చేయడం కూడా ఒక రకమైనటువంటి బాధాకరంగానే అనిపిస్తుంది. ఇప్పటికైనా వెంటనే స్పందించి ఆమెకు సరైన రీతిలో న్యాయం చేయాలని కోరుతున్నాను. ఎంఆర్ఓ కార్యాలయానికి కూతవేటు దూరంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం కూడా ఉంది. కానీ అధికారులు పట్టించుకునే పరిస్థితి నెలకొంది. రోజు అదే మార్గంలో రాకపోకలు సాగిస్తున్న ఆమె వైపు కన్నెత్తి చూసేవారు లేరు. గోడు వినేవారు ఎవరూ లేరు. రాత్రులు సైతం అక్కడే బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా జీవితం గడుపుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి జువ్విరాజును ఒక అనాథాశ్రమంలో చేర్పించాలని కోరుకుంటున్నారు. నా పక్కనే షాపు గత 2-3 సంవత్సరాల నుండి అమ్మని ఇక్కడ నేను చూస్తున్నా. ఈ మెజిస్ట్రేట్ ఆఫీస్ ముంగంటే పడుకుంటుంది, పోతుంది, వస్తుంది. వాళ్ళకి పిల్లలని కూడా తెలిసింది కొద్దిగా. కాకపోతే ఏంటంటే వాళ్ళు తీసుకెళ్తున్నా అర్థమవుతలేదు. కాకపోతే 3 సంవత్సరాల నుండి ఇక్కడనే రోడ్డు పైన చెట్ల కింద పడుకోవడం, ఈ సెకండ్ మెజిస్ట్రేట్ దగ్గరనే ఇక్కడ ఆఫీస్ ముంగడ పడుకోవడం, అసలు ఏం అర్థమవుతలేదు. చూస్తుండ్రు, అధికారులు అందరూ చూస్తుండ్రు. ఆమెనే వంట చేసుకుంటుంది. ఆమె కచ్చరాని పెన్షన్ తోటి చేసుకుని ఉంటుంది. కాకపోతే ఆమెను అసలు ఎవరు తీసుకెళ్తున్నారు, ఎవరు ఉన్నారు, అలా పిల్లలు అనేది కూడా తెలిసింది. ఇప్పుడు సెకండ్ మెజిస్ట్రేట్ ఆఫీస్ ముంగట ఉంటుండ్రు. కనీసం అధికారులన్నా కొద్దిగా స్పందించి మరి ఆమెను వృద్ధాశ్రమంలో పడగొట్టాలని తెలియదు వాళ్ళకి. మరి వాళ్ళు పట్టించుకోవడం అర్థమవుతలేదు. ఇంతమంది ఆఫీసర్లు తిరుగుతుండ్రు రోడ్డు మీద. ఇక్కడ మన మహిళా శిశు సంక్షేమ ఆఫీస్ కూడా ఉంది. మరి వాళ్ళన్నా చూస్తుండ్రు, ఈ రోడ్డు పంటనే వెళ్తూ ఉంటుండ్రు. ఈమె ఇక్కడనే ఉంటుంది, ఆమె ఇక్కడనే వంట చేసుకుంటుంది. ఆ వర్షానికి తడుచుకుంటా, ఎండకి ఎండుకుంటా, చలికి తడుచుకుంటా, చలికి వణుక్కుంటా ఇక్కడనే ఉంటుంది ఆమె. నేను 3 సంవత్సరాల నుండి చూస్తున్నా. అసలు ఆమెను ఎవరు పట్టించుకుంటలేరు. ఎందుకు ఈ ప్రభుత్వం ఇదేనా, అధికారులు ఇంతేనా స్పందించుడు? కనీసం ఆమెను వృద్ధాశ్రమంలో వేయచ్చు కదా. ఇప్పటికైనా స్పందించండి జర దయచేసి. పాపం ఆమె చనిపోయేటట్టుంది. ఆమె ఎండకు వేడికి తట్టుకోలేక అటు ఇటు తిరుగుతుంది, ఏడుస్తుంది నైట్లా. నా పక్కనే షాపు గత 2-3 సంవత్సరాలు గత 2 సంవత్సరాలుగా తహసీల్దార్ కార్యాలయం ముందు ఎండకు ఎండుతూ వానకు నానుతూ దుర్భర జీవితాన్ని గడుపుతున్న జువి రాజవ్వ పై స్థానికులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు ఉన్న జువి రాజవ్వ గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ దుర్భర జీవితం గడుపుతున్నా కూడా అధికారులు పట్టించుకోకపోవడం, అలాగే స్థానిక తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఆనుకొని ఉన్న మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో స్థానికులు అయితే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జువి రాజవ్వను ఆనందలయం కానీ వృద్ధాశ్రమాలకు కానీ తరలించే ప్రయత్నం చేయాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ, 6 టీవీ, మంచిర్యాల జిల్లా.